బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇక ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దే లేదని నాగార్జున గారు ఏమైతే చెప్పారో, దానికి విచిత్రమైన సంఘటనలు, ఊహకందని మలుపులు, మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్‌తో సాగుతుంది 'బిగ్ బాస్' సీజన్ 8. అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీజన్‌లో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక నాగార్జున గారు తన హోస్టింగ్‌తో ఎలా మెప్పిస్తున్నారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపులకు తెరతీస్తూ హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్‌తో అందరిని అలరించారు. ఇక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ ప్రేరణ దగ్గరికి వచ్చారు. "ప్రేరణ ఎలా ఉన్నావు?" అని అడిగారు. "మీ హస్బెండ్ వచ్చారు కదా! చాలా హ్యాపీగా ఉండుంటారు" అని అడిగారు. "ఆ! సార్, నాకు చాలా బలం వచ్చింది. నా హస్బెండ్ రావడంతో నాకు ఆనందం అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చేసింది. దాని తర్వాత మొన్న నామినేషన్‌లోని నువ్వు గౌతమ్‌ని నామినేషన్ చేయడం జరిగింది. అయితే గౌతమ్‌ని నామినేషన్ చేసేటప్పుడు నీ నోరనేది అదుపులో పెట్టుకోలేకపోతూ ఉన్నావా? అలానే చీప్‌గా కూడా నువ్వు ఓడిపోయావు. చీప్‌గా ఉన్నప్పుడు కూడా నువ్వు అదే నోరుతో మాట్లాడుతూ ఉన్నావు. అలానే నామినేషన్ వచ్చేటప్పుడు కూడా అదే కేకలు వేస్తూ ఉన్నావు. నీ నోటికి అద్దు, అదుపు ఏమీ లేదా? అసలు వాదించలేకపోతే వదిలేయ్ అంటూ ఒక్కసారిగా చెప్పుకొచ్చేశారు.